పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్కి సంబంధించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా విద్యార్థులకు మరి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలైనా సరే గతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చాలాసార్లు మరి ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కనీసం మంచినీటి వాటర్ ప్లాంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం, తాగడానికి నీళ్లు లేవు. అదేవిధంగా సరిపడే మరుగుదొడ్లు, మరి టాయిలెట్స్, మరి అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఈ రాష్ట్రంలో 25% ఉన్నటువంటి పరిస్థితి. నూతనంగా కొత్త భవనాలు కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులకు ట్రంకు పెట్టు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి అదేవిధంగా దోమతర్లు కూడా పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి జైల్లో ఒక ఖైదీకి ఇచ్చినటువంటి రోజువారీ వేతనం కంటే మరి విద్యార్థికి చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. అట్లా కాకోకుండా మరి పూర్తి స్థాయిలో విద్యార్థికి ప్రతిరోజు మరి పూర్తి స్థాయిలో మెస్ ఛార్జీలకు సంబంధించిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి జీవో నంబర్ 77 ఇది పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్. ఈ 77 వెంటనే రద్దు చేయాలి. మరి ఇది డిగ్రీ అయిపోయిన విద్యార్థులు పీజీ, మరి ఫస్ట్ పీజీ ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే విద్యా దీవెన, వసతి దీవెన వర్తిస్తుంది. ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వర్తింపజేయరు. అదేవిధంగా రెండో పీజీ చేయడానికి అవకాశం లేకోకుండా మరి విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేయడం జరిగింది. జీవో నంబర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ జీవో నంబర్ ఏదైతే ఉందో ఆ జీవో నంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా మరి యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసి ప్రతి యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించి పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఉచితంగా అందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే ఈ హాస్టల్ సమస్యలపైన మరి రిలే దీక్షలు, దాంట్లో విద్యార్థులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రధానంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.